నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం 4 రకాల మామిడికాయ ఊరగాయలు పెట్టుకుందాము. ముందుగా వాటికి కావాల్సినటువంటి పొడులు, కారం, ఉప్పులు అవన్నీ కూడా తయారు చేసుకుందాము. అది ఎలాగో చూద్దాం. మరి ముందుగా మనం మెంతులు వేయించి పొడి చేసుకుందాము. మెంతులు వేయించడం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లో మెంతులను వేసి మెంతులను డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మెంతులను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేగేటట్టుగా పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినట్టయితే గింజ లోపల వరకు వేగదు, పైన వేగుతాయి, తొందరగా మాడిపోతాయి. మొత్తం కలుపుతూ అంతా కలిసేటట్టు కలుపుతూ ఎరుపు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, మెంతులు వేగాయి, కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి కానీ ఏదైనా వెడల్పాటి పాత్రలోకి పోసి వీటిని చల్లారనివ్వాలి. ఇలా ఒక వెడల్పాటి పాత్రలోకి పోసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఒక గ్లాసు నువ్వులను డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకోవాలి. నువ్వులను శుభ్రం చేసి మీడియంలోనే ఉంచి వేయించుకోవాలి. నువ్వులు వేయించేటప్పుడు వీటిపైన కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇలా నువ్వుల పైన 2 సార్లు చేతుల్లో నీళ్లు పోసుకొని ఈ విధంగా చిలకరించినట్లయితే నువ్వులు వేగేటప్పుడు అవి టపటప పేలి స్టవ్ మీద ఇది చుట్టుపక్కలంతా పడతాయి. ఆ విధంగా పడవు. ఇంకొకటి, గింజ లోపల నుంచి కూడా చక్కగా వేగుతుంది. మనం ఈ నీళ్లు పోయినట్లయితే గింజ పైన వేగుతుంది, లోపల అలాగే ఉంటుంది. ఇలా మీడియంలోనే పెట్టుకొని గింజ ఉబ్బేంత వరకు, కమ్మటి వాసన వచ్చేంత వరకు వీటిని కలుపుతూనే ఉండాలి, వేయించుకోవాలి. చూసారా, గమనించారా, గింజలు అక్కడక్కడ ఎగురుతున్నట్టు అనిపిస్తాయి. గింజలు కొద్దిగా ఎగురుతున్నాయి, చిటపట శబ్దం వస్తుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 1 నిమిషం సేపు కలపాలి. ఎందుకంటే మనం ఇనుప కడాయి పెట్టాం కనుక వేడి ఉంటుంది. ఆ వేడి కూడా నువ్వులు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆఫ్ చేసిన తర్వాత కూడా 1 నిమిషం కలపాలి. ఇప్పుడు ఈ నువ్వులను ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని వీటిని చల్లారనివ్వాలి. గింజలు కొద్దిగా ఉబ్బినట్టుగా కూడా కనిపిస్తున్నాయి. ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో పోసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 గ్లాసు పల్లీలను వేయించుకుందాం. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటను మీడియంలోనే ఉంచి ఈ పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం కలిపి పళ్ళెంలో పోసి వీటిని కూడా చల్లార్చుకోవాలి. ఇలా వెడల్పాటి పళ్ళెంలో పోసి పల్లీలు కూడా చల్లార్చుకోవాలి. కూడా మంటను మీడియంలో పెట్టాలి. ఆవాలను కొన్ని తీసుకొని వేయించుతున్నాము. ఆవాలు పెద్దగా వేగక్కర్లేదండి, కొద్దిగా వేగితే చాలు. పచ్చివి కూడా ఆవాలు పొడి చేసుకొని వాడుకోవచ్చు. కొంచెం మధ్య మధ్యలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మెత్తదనం పోవటం కోసమని వేయించుతున్నాను. పచ్చి ఆవు పిండిని కూడా మనం వాడుకోవచ్చు. అంతేనండి, చాలు. ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మంటను సిమ్లోనే ఉంచాలి. ఆవాలు, పొట్టు తీసినటువంటి ఆవాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ ఆవాలను కూడా కొద్దిగా గింజలు వేడెక్కేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా మనము కళాయిలో పోసేద్దాం. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేటికి కూడా నూనె ఉపయోగించవసరం లేదు. అంటే పొట్టున్న ఆవాలు మంచిదంటారు, కాకపోతే ఊరగాయ నలుపు రంగులో తొందరగా వస్తుందనేసి ఇవి కూడా కొంచెం వేస్తున్నాను. పొట్టున్న ఆవాలు, పొట్టు లేని ఆవాలు 2 కూడా నేను కొద్దిగా వేస్తున్నాను. ఇలా గంట వదిలిపెట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఆవాలు తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది, అందుకే కలుపుతూనే ఉండాలి. చాలండి, ఆవాలు వేడెక్కాయి. ఇప్పుడు ఈ చల్లారినటువంటి మెంతులను మెత్తగా పొడి చేసుకోవాలి. మిక్సీలో వేసినప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసినట్లయితే పొడి మెత్తగా అవుతుంది. మెంతి పొడి ఇలా మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మనం పొట్టు తీసినటువంటి ఆవాలను మెత్తగా పొడి చేసుకుందాము. ఇవి కూడా పూర్తిగా చల్లారాయి. ఒక 2 ఉప్పురాళ్ళు, కల్లుప్పుని ఒక 2 ఉప్పురాళ్ళు వేసి చేసుకున్నట్లయితే ఆవపప్పు పొడి కూడా ఇలా మెత్తగా అయ్యాక తీసుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లాలి. ఇప్పుడు మనం ఆవాలను మెత్తగా పొడి చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా కొంచెం ఉప్పు వేసినట్టయితే పొడి మెత్తగా అవుతుంది. ఆవాల పొడి కూడా ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలను మిక్సీ జార్లో వేసుకుందాము. మెత్తగా పొడి చేసుకోవాలి. ఇవి శుభ్రంగా పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. పల్లీలు పొడి చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ చేస్తే ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. నువ్వులను కూడా మెత్తగా పొడి చేసుకునే ముందు మధ్య మధ్యలో ఆపుతూ వేసుకోవాలి. లేకపోయినట్లయితే ముద్దలాగా వస్తుంది పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి.
మంటను సిమ్లో ఉంచాలి. ఇది పచ్చళ్ళల్లో వేసే ఇంగువ అండి. ఇది 3 తులాలు ఇంగువ. దీన్ని మనం కడాయిలో ఒక 2 స్పూన్లు నూనె వేసి దీన్ని వేయించుకోవాలి. చూడండి, తెల్లగా ఇంగువ పొంగినట్టుగా అవుతుంది. ఇంగువ మనం వేసిన ఇంగువ మొత్తం తెల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంటను సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా అన్ని వైపులా మంచిగా వేగేటట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఇంగువ మొత్తం పొంగినట్టుగా అయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది పొడి కానటువంటప్పుడు మనం ఇంతకుముందు తయారు చేసుకున్నటువంటి మెంతి పొడిని ఒక 2 స్పూన్లు వేసుకొని తిప్పినట్లయితే మెత్తగా మెదుగుతుంది. ఈరోజు మనం మామిడికాయ ఊరగాయలు 4 రకాలు ఒకేసారి పెట్టుకోవడం చూద్దాము. ఇప్పుడు మనం పెట్టేటువంటి 4 ఊరగాయలకు ఒకేసారి మనం కారము, ఉప్పు అవన్నీ కూడా గిన్నెలో పోసి గుచ్చెత్తుకొని 4 రకాల ఊరగాయలను ఒకేసారి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వాడేటువంటి కాయని జలాలు అంటాము. ఈ జలాలు కాయలు మృగశిర కార్తె దానికంటే కొంచెం ముందుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అవి పెట్టుకున్నట్టయితే వాటిల్లో పులుపు ఎక్కువగా ఉంటుంది, ఊట బాగా వస్తుంది. మరి అది ఎలా పెట్టుకుందామో చూద్దాం. నేను ఈ డబ్బా పెట్టుకున్నాను, కొలత డబ్బా, స్టీల్ డబ్బా. ఇది 8 గ్లాసుల ముక్కలు, చిన్న ముక్కలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేయించుకొని శుభ్రమైనటువంటి పొడిగుడ్డతో తుడిచి ఈ టెంక దగ్గర ఉన్నటువంటి జీడిని తీసేసుకొని శుభ్రం చేసి తయారుగా పెట్టుకోవాలి. 8 గ్లాసుల ముక్కలకి 1 డబ్బాన్నర కారం, ఇదే డబ్బాతోటి 1 డబ్బాన్నర కారము, 1 డబ్బా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ గిన్నెడు ముక్కలతోటి 4 రకాల ఊరగాయలను ఈరోజు పెట్టుకుందాము. ఆ 4 రకాల పేర్లు: పల్లీకాయ, కారం నువ్వులకాయ, ఆవకాయ, మెంతికాయ. నేను దీనికోసం అటల్ స్పెషల్ మిర్చి పౌడర్ అనేది ఉంటుందండి, అది వాడుతున్నాను. ఈ కారం ఎర్రగా ఉంటుంది. ఈ డబ్బాతోటి 1.5 డబ్బా కారం తీసుకుంటున్నాను. దీంతో 1 డబ్బా ఉప్పు వేస్తున్నాను. 4 స్పూన్లు మెంతి పొడి, 4 స్పూన్లు ఆవు పొడి, పసుపు, 1 స్పూను ఇంగువ పొడి. అంటే ఇందులో కొద్దిగా 1/4 స్పూన్ మెంతి పొడి కూడా కలిసిందండి. మెత్తగా ఇంగువ మెదగటం కోసం 1 స్పూన్ మెంతి పొడి వేశాను. 2 గుప్పెళ్ళు శుభ్రం చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. కావాలంటే మీరు కొద్దిగా నల్లకొట్టి వేసుకోవచ్చు. నేను ఇలాగే వేస్తాను. మనం ఈ డబ్బాతో కొలిచాము. ఈ 2 కూడా ఒకే కొలతగా ఉంటాయి. ఈ డబ్బాని పొడిగా కొలిచే వాటి కోసం వాడతాను, ఇది నూనె కొలవటం కోసం వాడతాను. ఇప్పుడు మనం దీంతో 1 గ్లాసు నూనె పోద్దాం. ఇవన్నీ కూడా చక్కగా గుచ్చెత్తి పెట్టుకోవాలి. అంటే మనం వేసినటువంటి పొడులు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, మెంతి పొడి, ఆవు పొడి, ఇంగువ అన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని మనం 4 రకాల ఊరగాయలు పెడదాం అనుకున్నాం కాబట్టి ఈ కలిపినటువంటి కారాన్ని 4 భాగాలు చేద్దాము. నేను ఈ ఊరగాయ కోసం నువ్వు పప్పు నూనె వాడుతున్నాను. సగం గ్లాసు నూనెను పోసుకొని ముక్కలన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సగం గ్లాసు నూనె వేసి పచ్చి ముక్కల పైన ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా నూనెలో నానినటువంటి ముక్క గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కారంలో ఈ గ్లాస్తో 1 గ్లాసు నూనె వేసి ఈ కారాన్ని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ కారాన్ని, ఇలా కలిపినటువంటి కారాన్ని 4 భాగాలు చేసుకుందాం. ఒక్కొక్క రకం కోసం ఒక్కొక్క భాగాన్ని వాడుకుందాం. ఈ ముక్కలను కూడా 4 భాగాలు చేస్తాను. మనం ఈ డబ్బాతోటి డబ్బాన్నర కారం తీసుకున్నాము. దాన్ని ఇప్పుడు మనం 4 భాగాలు చేసాం కనుక ఒక్కొక్క దాంట్లో 4 భాగాలు చేసాం కనుక ఒక్కొక్క దాంట్లో పావు డబ్బా కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనం దీంతో పావు డబ్బా ఆవు పొడి తీసుకొని మొదట ఆవకాయ కలుపుకుందాం. పావు డబ్బా ఆవు పొడి తీసుకున్నాను, దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ముందు అన్ని ముక్కలకి పట్టుకునేటట్టుగా కలుపుకోవాలి. మనం తీసుకున్న 4 భాగాల్లో 1 భాగం కారాన్ని దీంట్లో వేసి
ముక్కలన్నిటికీ మంచిగా పట్టుకునేలాగా కలుపుకొని ఒక డబ్బాలోకి కానీ సీసాలోకి కానీ, ఒకవేళ స్టీల్ డబ్బాలోకి తీసినట్లయితే 3వ రోజు వెంటనే గాజు సీసాలోకి మార్చుకోవాలి. లేదంటే స్టీల్ పాత్రలు పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి పింగాణి పాత్రలో కానీ, గాజు పాత్రలో కానీ, గాజు సీసాల్లో కానివ్వండి, జాడీలో కానివ్వండి పెట్టుకోవాలి. మనం దేంట్లో పెట్టినా కూడా పెట్టేటువంటి ముందు 1 స్పూను ఆయిల్ ఈ పాత్రలో వేసుకోవాలి. అంటే ఇది వేసుకొని పాత్రని అన్ని వైపులకి తిప్పుకున్నట్లయితే నూనె ఈ విధంగా అన్ని వైపులకి అంటుతుంది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో భాగం ముక్కల్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. మనం నువ్వులు వేయించి చేసి పెట్టుకున్నటువంటి మెత్తటి పొడిని పావు డబ్బా తీసుకున్నాను. ఇది నువ్వుకాయ కోసం ఈ ముక్కల పైన వేస్తున్నాను. మనం చేసుకున్నటువంటి ఇంకొక భాగం కారాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు అంటేటట్టుగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే 3వ రోజు ఇంకొంచెం నూనె పోసుకోవచ్చు. నువ్వుల్లో కూడా నూనె ఉంటుంది కాబట్టి ఇది కొంచెం గట్టిగానే కలుపుతున్నాను. పాత్ర అడుగున ఇలా నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని లోపలంతా చుట్టూ కలిసేటట్టుగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తయారు చేసినటువంటి నువ్వుకాయను ఇంకొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పాత్రలో మనం కలిపినటువంటి కారం నువ్వుకాయను వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇంకో భాగం ముక్కలను వేస్తున్నాను. మనం కలిపినటువంటి ఇంకో భాగం కారాన్ని దీంట్లో వేస్తున్నాను. ఇదే డబ్బాతో పావు డబ్బా పల్లి పొడి, అంటే ఇవి కూడా బాగా కలిసేలాగా కొంచెం నూనె వేసుకొని బాగా కలపాలి. మొదట పాత్ర అడుగులో కొంచెం నూనె వేయాలి. తర్వాత మనం కలిపినటువంటి ఊరగాయని దీంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక భాగం ముక్కల్ని గిన్నెలో వేసుకుందాం. ఇది మెంతికాయ కోసం కలుపుతున్నాం కాబట్టి దీంట్లో ఇంకొక 2 స్పూన్ల మెంతి పొడి వేసుకోవాలి. 2 స్పూన్ల మెంతి పొడిని వేస్తున్నాను. ఇది బాగా కలిసేటట్టు కలుపుకొని మనం తీసి పెట్టుకున్నటువంటి ఇంకొక భాగం కారాన్ని దీంట్లో కలిపేద్దాం. మరి చూసారు కదండి, ఈరోజు వీడియోలో 4 రకాల ఊరగాయలు ఒకే రోజు పెట్టుకోవటం ఎలాగో చూసాము. కొద్దిగా పెట్టుకోవచ్చు. ఎవరికి ఇష్టమైన రుచిని వాళ్ళు ఊరగాయలా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఊరగాయలో మనం కారంతో సమానంగా పల్లి పొడి, కారంతో సమానంగా నువ్వుల పొడి వేసాం కాబట్టి ఎక్కువగా దోషం ఉండదు. పచ్చడిని పచ్చడిలాగే రుచిగా అప్పుడప్పుడు తింటే ఏం పర్వాలేదు. వీడియోని చివరి వరకు చూడండి. ఎవరికి నచ్చిన రుచిని వాళ్ళు పెట్టుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే వెంటనే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది.